మరి పెద్ద పెద్ద రోగాలు బాగు చేస్తున్నారు కదండి. కలజోడు ఎందుకు అంటే బుర్రని వాడే గొర్రె కింద మారును. అంటే మనోహర్ దాస్ గారు ఇక్కడ ఒక చిన్న అబ్జెక్షన్, అంటే క్రైస్తవులోనే కాకుండా హిందువుల్లో కూడా చాలా మంది దొంగ బాబాలను మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున. ఆ దొంగ బాబాల వలన హైందవ మతం మీద ఈ రోజు ఇలాంటి పరిస్థితికి వచ్చింది అనుకోవచ్చా? దొంగ బాబాల్లో తొక్కుడు బాబా, కొరుకుడు బాబా. మీరే చెప్పారు కదా దొంగోడని. అందుకే నేను చదవాలి అంటున్నా. లాజికల్ ఉదాహరణకి ఎవరికో జుట్టు లేదండి, ఈ పాస్టర్ వెంటనే టచ్ అంటే జుట్టు వచ్చేస్తుంది. ఎవడో పొట్టిగా ఉన్నాడు, టచ్ అంటే పొడుగైపోతాడు. ఇలా ఎవడన్నా వాడు, ఇప్పుడు వాడు దొంగ బాబా అయినా పాస్టర్ అయినా ఇద్దరు కూడా సమాజానికి రాంగ్ మెసేజ్ కదా ఇచ్చేది. వీడు టచ్ ప్రార్థన చేస్తే ఎముకలు అతకడం అబద్ధమే. వీడియో నేను ఎక్కడో వీడియో చూశాండి, వాడు ఎవడో చెప్పుతోనో దేంతోనో కొడుతున్నాడు. వాడు సోకాల్డ్ హిందూ కాబట్టి వాడు హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా సమాజానికి రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాడిని ఖండించాలి, దండించాలి, చర్యలు తీసుకోవాలంటారు. ఇంకోటి సార్, ఈ చర్య ఇప్పుడు ఏమంటారు, డిమాండ్ బట్టి సప్లై అంటారు కదా, అలాగా ఇలాంటి అజ్ఞానులు ఉన్నంతకాలం అలాంటి రాస్కెల్స్ ఉంటారు. కాబట్టి పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు. ఈ రెండింటికి మధ్యలో రోగము ముసల్తనము తప్పదు. నువ్వు గుడికెళ్ళి పూజ చేసినా, చర్చికెళ్ళి ప్రార్థన చేసినా, మసీదుకి వెళ్ళి నమాజ్ చేసినా నువ్వు చావడం ఖాయం, ముసల్తనం ఖాయం, రోగం ఖాయం. దేవుడు అనేది బాడీకి సంబంధించిన విషయం కాదు, మనస్సుకి ఆత్మకి సంబంధించిన విషయం. కాబట్టి లాజికల్ గా ఉండండి. భగవద్గీత చదవండి, భారతం చదవండి, రామాయణం చదవండి, బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి. అన్ని చదివి అందరూ బాగుండాలని కోరుకునేటువంటిది ఏది ఉందో దాన్ని ఆచరించండి. సర్వే జన సుఖినో భవంతు, అది కావాలి. దానికోసం ప్రయత్నం చేయాలండి. ఈ లోకంలో మనం ఉండేది కొన్ని రోజులు. ఈ కొద్ది రోజుల్లో కేవలం 2-3 అక్షరాల కోసమో 4-5 అక్షరాల కోసమో పుట్టించమో తిట్టుకోవడమో చేస్తే ఈజ్ నెంబర్ 1 ఫూల్. అటువంటి ఫూల్స్ పెరగకుండా చూడవలసిన బాధ్యత మనదే. దానికోసం ప్రయత్నం చేద్దామండి. దైవం ఉన్నాడు, ఆ దైవాన్ని చాలా పేర్లతో పిలవచ్చు అని మనకి వేదం చెబుతుంది. కాబట్టి నేను చెప్పిన 2 అక్షరాలతోనే పిలవాలి, మేము చెప్పిన 3 అక్షరాలతోనే పిలవాలి. చెప్తాడు అంటే ప్రపంచంలో పెద్ద పెద్ద రోగాలన్నీ పుట్టి ఎక్కడండి? ఒకసారి నెట్ లో కొట్టండి. న్యూమరాలజీ గురించా మీరు చెప్పేది? సరే, ఏదైనా విచ్ ఈజ్ ఎగ్నెస్ట్ లాజిక్, లాజిక్ లేనిది యాక్సెప్ట్ చేయకండి. ఏమండి, ఉప్పు బాగా మెత్తగా పొడి చేసేసి పంచదార మెత్తగా పొడి చేసి 2 పక్క పక్కన పెడితే ఎలా ఉంటాయి? ఒకే రకంగా ఉంటాయి, టేస్ట్ చూస్తే కానీ తెలియదు కదండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చిన్నప్పుడు చదువుకున్నాం కదా. కాబట్టి మనం పరిశీలించకుండా ఒక నిర్ధారణకి రావద్దండి. ఏదైనా అది భగవద్గీత అయినా, భాగవతం అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా. అందుకని పరిశీలించండి. గుడ్డిగా ఏది నిర్ణయాలు తీసుకోవద్దండి, నిర్ధారణ చేయొద్దండి. తిరుమల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుని అర్జెంటుగా ఆయన చెప్పాడు. 100 రోజుల క్రితం ప్రమాణ స్వీకారం అవగానే తిరుమల వచ్చి ఏం చెప్పారు? తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పారు కదా. కాబట్టి అర్జెంటుగా ప్రతి టీటీడీ ఉద్యోగి తిలకధారణ చేయాలి, నోరిప్తే నమో వెంకటేశ చెప్పాలి. తిరుమల అంతటా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ కుదిరితే అక్కడ
అన్నమయ్య రాసిన కీర్తనల యొక్క భావాల్ని 4-5 భాషల్లో రాసి మన రామాయణ భగవద్గీత భాగవతాల్లోంచి మంచి మంచి శ్లోకాలు వాటి అర్థాలను అన్ని భాషల్లో 5-6 భాషల్లో అక్కడ రాసి డిస్ప్లే చేసి అందరినీ భజన సంకీర్తన చేయిస్తూ అందరిలో భక్తి భావాన్ని పెంచాలి. అక్కడ షాపులు అమ్మకాలు అనేవి, భోజనం, పాలు ఇవన్నీ కూడా టీటీడీ అందించాలి. తిరుమల యొక్క పవిత్రతను కాపాడాలి. తిరుమలలో ఎప్పుడు సంకీర్తన జరుగుతూ ఉండాలి. ఎస్, ధన్యవాదాలు గురుగారు, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మరి ఈరోజు స్పెషల్ టాపిక్లో రాధామోహన్ దాస్ గారు చెప్పింది మనం